నమస్తే. మనతో బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మోడీ గారి కోర్ టీం ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీలో కీలకంగా ఉండి తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో ఓబీసీ చైర్మన్గా ఎదిగి బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్న పెద్దలు లక్ష్మణ్ గారు ఉన్నారు మనతో, రాజ్యసభ సభ్యులు. నమస్తే అన్న. నమస్తే జనం. ఈరోజు భారతదేశంలో ప్రధానంగా కులగణన సర్వేని తెలంగాణ రాష్ట్రం నుంచి తెర మీదకి తెచ్చారు. దాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతా తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తుందని నేను భావిస్తా ఉన్నా. భారతదేశంలో కులగణన సర్వే మార్పుకి నాందిగా చూసుకోవాల్సిన అవసరం ఉందంటారా? కులగణన నిర్ణయాన్ని మోదీ గారు తీసుకోవడము ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. 94 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో మళ్ళీ కులగణన జరుగుతూ ఉన్నది. బ్రిటిష్ కాలంలో 1931లో చివరి కులగణన. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో మరి ఏదైతే సెంట్రల్ సెన్సస్ యాక్ట్ ప్రకారంగా ప్రతి 10 సంవత్సరాలు జరగాల్సిన తంతును ఆపివేశాడు. ఆయన కులాల పేరు మీద సర్వేలు అవసరం లేదు. ఆయన మనస్తత్వం కూడా మరి ఈ రిజర్వేషన్లు కులాల పేరు మీద ఈ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి వారికి రాయితీలు కల్పించడం ససేమిరా ఆయనకి ఇష్టం లేదు. ఆయన అనేక పర్యాయాలు ప్రతిభ దెబ్బతింటుంది. రిజర్వేషన్లు కులాల పేరు మీద ఇస్తే ఈ దేశం 2వ శ్రేణి పౌరులుగా తయారవుతుంది. అందుకనే ఆయన ముఖ్యమంత్రి కూడా లేఖలు రాశాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కులగణన కానీ కులాల పేరు రిజర్వేషన్లు ఒప్పుకోకూడదని చెప్పి. అది కాంగ్రెస్ చరిత్ర. నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు కూడా ఆనాడు మండల్ కమిషన్కు అడ్డుపడ్డాడు. బీసీల పేరు మీద రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు. విపి సింగ్ను ఒక కుల నాయకుడిగా అభివర్ణించారు. ఈ దేశం కులాల పేరు మీద మరి చీలిపోతుందని చెప్పి కూడా వారు ఆ రకమైన తమ అభిమతాన్ని వ్యక్తం చేశారు. అటువంటిది రాహుల్ గాంధీ గారు యూటర్న్ తీసుకొని ఈ మధ్యకాలంలో వరుసగా ఓడిపోతున్న సందర్భంలో ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా కులగణన సర్వే మీద అనేక ప్రకటనలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే కానీ, అదేవిధంగా మన దగ్గర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన సర్వే చేసింది, దీన్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కులగణన దేశవ్యాప్త సర్వే చేస్తా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తా ఉంది. అది వాస్తవం కాదు. మొదటి నుంచి కూడా బీజేపీ కులగణన కట్టుబడి ఉంది. ఆనాడు సుష్మా స్వరాజ్ గారు 2010లో 2011లో సెన్సస్ జరగాల, 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే సందర్భంలో వారు ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాసింది. వారు ఆనాడు ఆర్థిక మంత్రి. 2011లో జరిగేటువంటి జనగణనలో కులాన్ని చేర్చాలని చెప్పి ప్రస్తావించినప్పుడు మొత్తం ఆ ఒత్తిడికి తాళలేక సరే అన్నాడు. ప్రభుత్వం నొప్పించాడు. పార్లమెంట్లో మరి దానికి ఆమోదం చెప్పారు. కానీ హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు దాన్ని విభేదించారు, వ్యతిరేకించారు. హోంమంత్రి మరి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఈ సెన్సస్ జరపకుండా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, రూరల్ అర్బన్ మినిస్టర్స్తో బృందాన్ని ఏర్పాటు చేసి 5,000 కోట్ల ఖర్చు పెట్టి ఒక తంతులాగా జరిపించారు. దానికి ఎటువంటి శాంక్టిటీ లేదు, ప్రామాణికం లేదు. అది లీగల్గా విస్టాండ్ అయ్యేదానికి కూడా లేదు. అది స్టాచ్యుటరీ బాడీ కూడా కాదు. ఆ రకంగా అప్పుడు మోసం చేశారు. చివరికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పబ్లిష్ చేయలేదు. వాళ్ళంతా తప్పులు తడకలు ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రకటించిన కులగణన ఏదైతే భారత ప్రభుత్వం ప్రకటించిందో 500 కోట్లే ప్రకటించింది. ఇది ఏ మేరకు సరిపోద్దు అనేది కూడా ఒకటి విమర్శ చూసా. ఎప్పుడు 500 కోట్లు? ఇప్పుడు కులగణనకి ఏమన్నా బడ్జెట్? ఇంతవరకు బడ్జెట్ దాంట్లో ఏం కేటాయింపు జరపలేదు. మల్లికార్జున ఖర్గే గారు ఏదో దానికి ఎంత బడ్జెట్ అనేది తర్వాత తెలుస్తుంది. రెండవది 2018లో రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వారు చెప్పారు 2021లో జరిగేటువంటి జనగణనలో మేము మా ప్రభుత్వం కులాన్ని చేర్స్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. అది 2021 కరోనా వల్ల
జరగలేదు. ఇప్పుడు 26లో జరుగుతున్నది. కాబట్టి జరిగే సందర్భంలో ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందే బీజేపీ దీనికి కట్టుబడి ఉన్నది. అయితే రాహుల్ గాంధీ కుటుంబం నుంచే 3 ప్రధానమంత్రులు అయినారు దేశానికి. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, చివరికి సోనియా గాంధీ కూడా ప్రధానమంత్రి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆ పాత్ర పోషించారు యూపీఏ చైర్పర్సన్గా. ఆ 4 ఉండి కూడా ఎన్నడూ కూడా 60 సంవత్సరాల పైగా వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ కులగణన ఎప్పుడు కూడా చేస్తామని చెప్పలేదు. రాహుల్ గాంధీ దాన్ని ఎత్తుకొని ఏదో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదు. దాన్ని ఒక రాజకీయపరమైన ఒక వస్తువుగా మార్చుకున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి జరగాల, మొత్తం ఒక ఇంక్లూజివ్ గవర్నెన్స్. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు వారి ఆర్థిక స్థితిగతులు పూర్తిగా పరిశీలించి ఆ వివరాలు సేకరించి కులాల వారీగా ఏ కులం ఎంత చదువుకున్నది, ఏ కులం వివక్షకు గురైనది, ఏ కులంలో ఉద్యోగాలు కల్పించబడ్డాయి, ఇవన్నీ కూడా బేరీజు వేసుకున్న తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి దోహదపడుతుంది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించాడో 2047లో వికసిత్ భారత్, ఆ వికసిత్ భారత్లో కూడా మరి సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు కూడా తప్పకుండా గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే ఈ యొక్క జనగణనలో కులగణన. అన్న, ఇప్పుడు పహల్గామ్ దాడులు అనేవి కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న పరిస్థితి కొనసాగుతోంది. అంటే దీనివల్ల పరిస్థితులు ఏ విధంగా మారుతాయి? యుద్ధం జరుగుతుందా లేదని చెప్పలేము. ప్రధానమంత్రి గారు మాత్రం త్రివిధ దళాల అధిపతులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మీకు పూర్తి స్వేచ్ఛనిస్తాను, ఈ యొక్క పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. ఒక్కసారి కాదు, 2 సార్లు, అనేక పర్యాయాలు కయ్యానికి కాలు దూవుతున్నది, అమాయకుల ప్రాణాలు బలిగొన్నది ఉన్న పర్యాటకుల్ని. కాబట్టి గతంలో ఏ రకంగా ఎయిర్ స్ట్రైక్స్, అదే రకంగా సర్జికల్ స్ట్రైక్ చేసి ఆ రోజు బాలకోట్ ఉదంతం కానీ లేదా పుల్వామా ఉదంతాన్ని ఆ రకంగా తోడు జవాబు అన్నట్టుగా బదులిచ్చారు. ఇప్పుడు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏ నిర్ణయం తీసుకోండి, దేశ ప్రతిష్టత, చనిపోయినటువంటి కుటుంబాలు నిజంగా వారి ఆత్మ మరి వాళ్ళకి సానుభూతి మాత్రమే కాదు, మనోధైర్యాన్ని ప్రసాదించారు. ఇక ముందు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలా, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని చెప్పి వారు పిలుపునిచ్చారు. లెట్ us see ఈ త్రివిధ దళాలు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు, ఏ సమయంలో, ఎక్కడ, ఏ రకంగా దాడి చేస్తారనేది అది రహస్యమైనటువంటి అది అంశం. అది మరో అంశం అన్న, తెలంగాణకు సంబంధించిన కులగణన సర్వేలో బీసీ వర్గాలన్నిటికి కూడా నష్టం జరిగిందనే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ కులగణనని అసలు కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ దాన్ని ఆమోదం తెలిపి కేంద్రానికి పంపారు. ఈ విధానంలో ఉన్నప్పుడే కేంద్రం మళ్ళీ కులగణన సర్వే అనేది ప్రకటించింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి జనార్దన్ గారు, రాష్ట్రాలు చేసేది కులగణన, అది దానికి శాస్త్రీయత లేదు, దానికి లీగల్ శాంక్టిట్యూడ్ కూడా లేదు. అది కేవలం ఆ అంకెలు వివరాలు సేకరించిన వరకే. గతంలో సమగ్ర కుటుంబ సర్వే అన్నారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్. ఒక రోజంతా మాయ చేశారు, ఖర్చు పెట్టాడు 100 కోట్లు, చివరికి ఆ వివరాలు బహిర్గతం చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఇప్పుడు ఈయన కూడా రోజువారీగా ఊకదంపుడు ఉపన్యాసాలు, కులగణన మేమే చేస్తున్నామని, తీరా చూస్తే కొండను దవ్వి ఎలుకని పట్టినట్టుగా గతంలో 51% అని బీఆర్ఎస్ ప్రభుత్వం లీకులు ఇస్తే బీసీలు, ఈయన 46% కుదించాడు. పైపెచ్చు ముస్లింలందరూ 190% మందిని బీసీలుగా మన ఈ యొక్క సర్వేలో వారు తేల్చారు. ముస్లిం బీసీలు 10% ఉన్నారని. ఆ రకంగా రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్పడం అంటే దేశం మొత్తం కూడా ఇదే రోల్ మోడల్, మీరు ఈ పంతా అవలంబిస్తారా? ముస్లింలను 12% ఉన్న చోట 10%ని బీసీలుగా వర్ణిస్తే మరి ఆ రకంగా మరి అన్ని రాష్ట్రాలు కూడా ముస్లింలను బీసీలు చేర్చేస్తారా? ఇవాళ 50% పైగా ఉన్న బీసీలకు మీరు ఇచ్చేది ఇవాళ 25%, 4 అదనంగా బీసీ ఈ పేరు మీద ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ యొక్క తెలంగాణలో చేసినటువంటి కులగణన అశాస్త్రీయంగా, అసంబద్ధంగా అనేక సామాజిక వర్గాలు తమ యొక్క జనాభాకు అనుగుణంగా ఈ అంకెలు మరి ప్రతిబింబిస్తలేవని చెప్పి అందరూ కూడా దాదాపు
మనం చూసాం మున్నూరు కాపు సంఘం కూడా మేము 50 లక్షలు ఉంటే 13 లక్షలు చూపించారని. ఇది ఎందువల్ల దురుద్దేశంతో చేశారా? మున్నూరు కాపులను టార్గెట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే ఒక మున్నూరు కాపుది 13 లక్షలు ఉందని చెప్పి బాహాటంగా ప్రభుత్వం చెప్పడం లేదు, లీకలు ఇస్తున్నారు. మీరు చేసిన వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు? గ్రామాల వారీగా, కులాల వారీగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ స్థితిగతులు ఏంటి మీరు సేకరించిన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు. అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు మీరు పూర్తి నివేదికను సభ ముందు పెట్టలేదు? ఎందుకు ఈ గోప్యంగా పెడతా ఉన్నారు? ఎందుకు ఆ దాపరికం? లీకులు ఇచ్చి ఈ కులం తగ్గింది, ఆ కులం పెరిగింది అని చెప్పి చెప్పడం, 10% ముస్లింలు అని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూనే తిమ్మిని బమ్మి చేసి ఏదో మమ్మ అనిపించారు. కానీ దానికి శాస్త్రీయత లేదు, కోర్టులో కూడా అది నిలబడే అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ మోదీ ప్రభుత్వం చేపట్టేటువంటి సెన్సస్ ఏదైతుందో ఇది మ్యాండేటరీది, చట్టబద్ధత ఉన్నది. ఖచ్చితంగా అందరూ కూడా అన్ని వివరాలు తెలపాల్సిన బాధ్యత పౌరుల మీద ఉన్నది. ఏ కులం ఏంటి అనేది ఆ వివరాలు తెలిసిన తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు ఏ రకంగా ప్రభుత్వం ఆనాటి సమయంలో నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తుంది. మొన్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో గర్జన నిర్వహించింది. 25వ రజతోత్సవ సభ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అంటే ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు యావత్తు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావాలని కోరుకుంటుంది, కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటుందనే వ్యాఖ్యలు చేశారు. ఆయన పగటి కళలు అంటున్నారు. సామాజిక న్యాయం అంటే బీఆర్ఎస్ పార్టీ తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు. మొన్న సభ ద్వారా బిడ్డ, అల్లుడు కాదు, కేవలం కొడుకు మాత్రమే చెప్పి తండ్రి కొడుకుల ఫోటోలు మాత్రమే ఆ యొక్క మరి బ్యానర్లు పెట్టి, బ్యాక్డ్రాప్లో పెట్టి ఎవరిని మాట్లాడకుండా ఒక్కడే మాట్లాడు. ఇది బీఆర్ఎస్లో ఉన్నటువంటి సామాజిక న్యాయం. మహిళలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎవరిని కాదని ఆయన ఒక్కడే మాట్లాడి బొమ్మలు మాత్రం ఇద్దరు తండ్రి కొడుకులు మాత్రమే బాహాటంగా బ్యాక్డ్రాప్లో పెట్టాడు. దీనికి సంకేతం ఇవాళ వాళ్ళ కూతురు మాట్లాడుతుంది, రైతు బంధు విషయాన్ని ప్రస్తావిస్తున్నది, ఆ రైతు బంధు ఆ పథకంని కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే ఎక్కడో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ గొడవలను వీళ్ళు తెర మీద తీసుకొచ్చి వీరు పగటి కళలు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది, వాస్తవం. ఆ వ్యతిరేకత మాకు అనుకూలంగా మారుతున్నటువంటి పగటి కళలు తప్పితే ఇవాళ బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఎన్నికల్లో మేము 2 ఎమ్మెల్సీలు గెలిచాం, బీఆర్ఎస్ పోటీలో కూడా లేదు, కాంగ్రెస్ సిట్టింగ్ సీటు ఓడిపోయింది. ఆ రకంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 0 సీటు, 10 సంవత్సరాల అధికారులు ఉన్న పార్టీకి మేము 8 ఎంపీలు గెలిచాం, 35% ఓట్లు సాధించాం. కానీ భవిష్యత్తు బీజేపీది, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తేలిపోయింది. కాబట్టి ఈ ముగ్గురు కలిసి నాటకాలు ఆడుతున్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ. ముగ్గురు కూడా ఒక గూటి పక్షులే, తోడు దొంగలే, ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నాలు ఇవాళ మనం చూస్తున్న. 15 నెలలైన రేవంత్ రెడ్డి గారు అనేకమైన అంశాలు తెర మీద తీసుకొచ్చాడు. అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారు, కబ్జాలు చేశారు అని మాట్లాడేవారు. ఒక్క కేసును కూడా ఇవాళ దాన్ని తీవ్రంగా పరిగణించకుండా కనీసం ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు. అంటే లోపాయకారి ఒప్పందం ఉంది కాబట్టి మన 3 పార్టీలు ఏకమైతే కానీ బీజేపీని ఎదుర్కోలేము. కాబట్టి బీజేపీ దూసుకుపోతా ఉన్నది మొత్తం దేశమంతా కూడా. ఆ పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక పక్క పాకిస్తాన్కి, భారత్కి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఎంఐఎం లాంటి పార్టీలు వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించిన వివాదాన్ని, వక్ఫ్ బోర్డు చట్టం మార్పు విషయాన్ని తెర మీద తీసుకొచ్చి దాని మీద అక్కడక్కడ కొన్ని ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే ఎందువల్ల అంటారు? అంటే వాళ్ళ చేతుల నుంచి ఈ ఆస్తులు పోతున్నాయని ఒక దుగ్ధ. ఇవాళ వాస్తవంగా వక్ఫ్ బోర్డు పేరు మీద ఏ రకమైన దోపిడీ జరిగింది, ఏ రకంగా కొల్లగొట్టారు, పేదలకు దక్కకుండా ఆ వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచకుండా ఏ రకంగా ఆ మిస్మేనేజ్మెంట్ జరిగిందో దాన్ని సరిదిద్దడానికే మోదీ గారు ఇవాళ ఆ యొక్క చట్టాన్ని సవరణ చేస్తే వక్ఫ్ బోర్డు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రావాలి. కొంతమంది వ్యక్తులు, కొంతమంది బడా నాయకులు, కొంతమంది ముల్లాల చేతుల్లో ఉండి ఏ రకంగా మరి ఆ ఆస్తులన్నీ కూడా కొల్లగొడుతున్నారు. అందుకనే మోదీ గారు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకొని వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టారు, ఆమోదం పొందింది. ఆ రకంగా ఇప్పుడు దేశంలోనే మరి డిఫెన్స్ రైల్వే తర్వాత ఎక్కువ భూములు ఉన్నటువంటి సంస్థ వక్ఫ్ బోర్డు. మరి దాన్ని మతంతో ముడిపెట్టి ఆ రకంగా ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పడం అంటే ఇది లౌకిక దేశం. ఇది లౌకిక దేశంలో మతంలో జోక్యం చేసుకోవద్దని చెప్పడము మాకు ప్రత్యేకమైనటువంటి
చట్టాలు ఉన్న రీతిలో మాట్లాడడం ఇది భావ్యం కాదు. ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు వల్ల పేద ముస్లింలకు, పస్మంద ముస్లింలకు, ముస్లింలు ఉన్న మహిళలకు, ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. వచ్చే ఆదాయాన్ని ఆ వర్గాలకు పంచడానికే మోదీ గారు తీసుకున్న నిర్ణయం. అందుకని ఆడిటింగ్ ఉంటుంది, అకౌంటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ చట్టం సవరణ కాకముందు ఎవరు జోక్యం చేసుకోవడానికి లేదు. కోర్టులు కూడా అందులో జోక్యం చేసుకోవడానికి లేదు. రెవెన్యూ అసలే దర్దాపులు కూడా రావాల్సిన లేదు. వాళ్ళే తీర్పు చెప్తారు, వాళ్ళే వాదిస్తారు, వాళ్ళే శిక్షలు వేస్తారు, వాళ్ళే స్వాధీనపరచుకుంటారు. ఏ భూమినైనా అది మాదని చెప్తే నిర్ణయించేది వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్. ఇప్పుడు మీరు తెలంగాణలో బీజేపీ ప్రభంజనం రాబోతుందనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాలతో ఉన్న 5 సంవత్సరాలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయనే ముందుకు పోవాలంటున్నారు. అంటే ఆ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారే ఉండాలి, తర్వాత బంగారు పళ్ళెంలో పెట్టి బీఆర్ఎస్కి అధికారం తిరిగి వస్తుందని. అంటే తిరిగి ఎన్నికల్లో అధికారం వస్తుందా బీఆర్ఎస్కి? మరి మధ్యలోనే వస్తుందా? తప్పుడు నిర్ణయాలు, ఆయన ఇంకా రాచరిక వ్యవస్థలో కొనసాగుతున్నాడని ఒక మనస్తత్వంలో ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావించడానికి కూడా ఆయన ఎందుకు మరి ఇవాళ మరి వెనుకంజ వేస్తున్నాడో, నా చేతుల్లో ఉండాలి అధికారాన్ని భావంతో ఆ రోజు అహంకారంతో బయటికి రాకుండా ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించకుండా 15 నెలలు పూర్తయిపోయింది. కాబట్టి ప్రజల తీర్పును శిరసావించాలి. ఓటమి గెలుపులు సహజం. అంత మాత్రాన ఎవరేదో ప్రభుత్వం వచ్చింది, నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయను, అసెంబ్లీకి రానని చెప్పడం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. హైడ్రాకి సంబంధించి కానీ హెచ్సి భూముల వివాదం కానీ క్లుప్తంగా చెప్పండి. అంటే హైడ్రా అనేటువంటి ఆలోచన మంచిది. చెరువుల ఆక్రమణ గురైతే నిజంగా వాటిని కాపాడాల్సిన బాధ్యత. చెరువులు ఆక్రమించుకున్నటువంటి ఉదంతాలు ఉంటే దాన్ని కొల్లగొట్టడం మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పేరు మీద పేద ఇల్లు కొల్లగొడతామన్నా, పేదలకు నిల్వ నీళ్ళు లేకుండా చేస్తామనే దాన్నే మేము ఇవాళ విభేదిస్తున్నాం. అదే రకంగా హైడ్రాతో పాటు హెచ్సియు భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన అంశాన్ని నేను పార్లమెంట్ సభ్యునిగా నేనే అంశాన్ని లేవనెత్తాను. మొదటి వ్యక్తిగా 400 ఎకరాలు రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టి ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలను 420 హామీలను అమలు చేయడానికి అమ్మకానికి పెట్టాడు. కానీ ఇవాళ సివిల్ సొసైటీ అడ్డుకున్నది, విద్యార్థులు పోరాటం చేశారు. ఆ రకంగా ఖచ్చితంగా ఆ 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని, అందులో మరి ఈ యొక్క వైల్డ్ లైఫ్ కానీ ఇంకా అనేకమైనటువంటి మరి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రదేశం కాబట్టి దాదాపు ఒక 100 ఎకరాల్లో చెట్లు నరికేశారు బుల్డోజర్లు పెట్టి. ఇదంతా కూడా చట్టాన్ని ఉల్లంఘించి చేశారు. కాబట్టి వాళ్ళ కోర్టుల అంశం ఉంది కాబట్టి దాని మీద నేను ఎక్కువగా నా విషయాన్ని టచ్ చేయకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గ్యారెంటీల అమలు కోసం ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలకు తెరలేపుతున్నాడు. భవిష్యత్తు తరాల యొక్క ఆస్తిని ఈ రకంగా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఇది నేటి చర్చల్లో ప్రధానమైన అంశాలు. పెద్దలు లక్ష్మణ్ అన్న మాట్లాడుతూ ఒక పక్క పాకిస్తాన్తో జరిగే ప్రక్రియలో భాగంగా యుద్ధానికి సంబంధించిన అంశం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, అదేవిధంగా కులగణన సర్వేకి సంబంధించిన అంశం, బీఆర్ఎస్ ఓటమి పాలైన సందర్భం ఏమిటి, కేసీఆర్ గారి వైఖరి ఏంటి అని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఏ విధమైన ప్రభంజనంతో నిలవబోతుందనే అంశాలను పూర్తిగా వివరించారు. సిజే టీవీ కార్యాలయానికి వచ్చి మన లైవ్ కార్యక్రమాల్లో పాల్గొని మనకి సమయం ఇచ్చిన పెద్ద లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ జానీ.